ఈరోజు నాకు పార్టీ డ్యూటీ ఇక్కడ పార్టీలనే ఉండవలసి వచ్చింది. ఇక్కడ అందరూ వివిధ సమస్యలు తీసుకొని వస్తారు ప్రజలు, వాళ్ళను సాధ్యమైనంత వరకు రిజాల్వ్ చేయవలసి వచ్చింది. ఈ రోజు అంతా ఇక్కడనే ఉన్నాం. కానీ ముఖ్యంగా ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నా అంటే మొన్ననే నేను అగ్రికల్చర్ కన్సల్టేటివ్ కమిటీలో పార్లమెంట్లో ఉన్నాను. మంత్రి గారితో మీటింగ్ అయింది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్లో మీటింగ్ అయింది మొన్ననే, పోయిన వారమే. అక్కడ ఎన్నో విషయాల గురించి మాట్లాడాము. అగ్రికల్చర్ గురించి, వ్యవసాయం గురించి. ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో ఉత్పత్తి చాలా అవుతున్నది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ చాలా అయింది, ప్రత్యేకంగా వరి. కానీ ఈ వరి ఏ ఎదిగిన దేశాలు ఇంపోర్ట్ చేస్తలేవు. ఎందుకంటే మన వరి వాళ్ళ స్టాండర్డ్స్ కంటే తక్కువగా ఉన్నది. ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణలో వరి బాగా పెరిగింది. ఈసారి 2,80,000 కోట్లు టన్నులు వరి ఉత్పత్తి అయింది. ఇటువంటివి ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే మన తెలంగాణలో వరి అవసరం లేదు. మనం తినే వరి వెనకట మాజీ ముఖ్యమంత్రి ఏదో చెప్పిండు, లెక్కలేందంటే 1,000,000 టన్నులు మనం తింటామంట. మనం 1,000,000 టన్నులు తినము. యావరేజ్గా ఒక మనిషి 72 కేజీలు తింటాడు ఏడాదికి. ఒక మనిషి అంటే యావరేజ్గా, చిన్నపిల్లలు తక్కువ తింటారు, ముసలి తక్కువ తింటారు, లేబర్ పనిచేసేటోళ్ళు ఎక్కువ. యావరేజ్గా 72 కేజీలు. 4 కోట్ల జనాభా ఇంటూ 72 కేజీలు అంటే అవి 27-29 లక్షల టన్నులు అవుతాయి. అది బియ్యం అంటే అది బియ్యం తయారవుతుంది. ఎన్ని ఓట్లు కావాలి, కన్వర్షన్ రేషియో యాడ్ చేస్తే దాదాపు 45 లక్షల టన్నులు. మనం తినే వరి 45 లక్షల టన్నులు తింటే మనం పండించే వరి 2,80,000 టన్నులు పండిస్తాం. ఎవరికి అవసరం ఇది? వరి లేక ఎవరైనా ఆకలితో చచ్చిపోతుండ్రా? భారతదేశంలో ఒక్కరు కూడా చచ్చిపోతారు. ప్రతి రాష్ట్రంలో వరి ఎక్కువ ఉన్నది, ప్రతి రాష్ట్రంలో. అది యూరియా వరి అయితే అసలే మంచిది కాదు. అయితే కేవలము ఇది ఆదుకుంటుంది చేస్తుంది, కానీ ఇది మారవాలి. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినరు, నడ్డా గారిని అడిగినరు వరి ఎక్కువ అలాట్ చేయమని. ఇక్కడనే పేపర్లు ఉన్నాయి, పార్లమెంట్ క్వశ్చన్లా మా మీద ఆరోపణ పెడతారు ఏంటంటే అన్ని బీజేపీ రాష్ట్రాలకు పోతున్నాయి వరి సబ్సిడీలు, ఇవన్నీ మన తెలంగాణకు వస్తలేవు, అన్ని గుజరాత్కు ఇంకా ఉత్తరప్రదేశ్ పోతున్నాయి. ఇక్కడ చూడండి, మనకొచ్చే అన్నిట్లో ఎక్కువ గుజరాత్ ఇంకా ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ వరి ఒక్కింత కాదు, 2 కాదు, 3 ఎక్కువ వస్తున్నాయి మన రైతుకు. ఎందుకంటే మనకు ఉత్తరప్రదేశ్లో వాళ్లకు డిమాండ్ 76 LMT అంటే 1,00,000 మెట్రిక్ టన్నులు ఉంటే వాళ్ళకి అవైలబిలిటీ ఇంకెక్కువ ఉన్నది. వాళ్ళు వాడింది అంతే, ఎంత అవసరం ఉందో అంత వాడింది, 74 లక్షలు వాడిండ్రు. కానీ తెలంగాణకు చిన్న రాష్ట్రం, మా దగ్గర రైతులు తక్కువ మంది, 30 లక్షల రైతు కుటుంబాలే ఉన్నాయి. ఆడ 3 కోట్ల రైతు కుటుంబాలు ఉంటాయి. అయితే ఇక్కడ తెలంగాణలో మనకు అవసరం ఉండేది 19 అనుకోరాదు, 19 కోట్లు ఉంటే మనకు అవైలబిలిటీ 23 కోట్లు. అంటే దీని ప్రకారంగా ఉత్తరప్రదేశ్కు 10 ఎక్కువ ఉండాలి, కానీ 10 ఎక్కువ కాదు, 3 ఎక్కువనే ఉన్నాయి. అంటే తెలంగాణలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. మనకు యూరియా ఎక్కువ కాదు, వరి తక్కువ పండించి మిల్లెట్స్ వేరేవి పండిస్తే తెలంగాణ రాష్ట్రానికి, మన ఆరోగ్యానికి, దేశ ఆర్థిక పరిస్థితికి మంచిగా అవుతుంది. వాడాలి. ఇప్పుడు నడ్డా గారిని అడిగిన, నడ్డా గారు ఇస్తా అన్నారు, కానీ మన డైరెక్షన్ తప్పుంది. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే మన డైరెక్షన్ మారవన్రి, వరి తక్కువ వండియండ్రి, యూరియా తక్కువ వాడండి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్ననే మా నాయకుడు మహేశ్వరం, మా నాయకుడు, మన ఎంతో మంది నాయకులు ఉన్నారు, వాళ్ళ ఇంట్ల మీద రెక్కీ చేసిండ్రు. ఎవరు? రోహింగ్యాస్ అంట. వాళ్ళు రోహింగ్యాస్ కాదు, వారి ఇంటి చుట్టూ మోటార్ సైకిల్ మీద తిరుగుతుండ్రు. ఏందని చూసే వరకు వాళ్ళు పారిపోయినరు. మళ్ళోసారి పరిస్థితి
వీళ్ళు పట్టుకుంటే వాళ్ళకు చక్కగా భాష తెలుగు అయితే అర్థమైతే లేదు, హిందీ చక్కగా మాట్లాడతలేరు. తర్వాత తెలిసింది వీళ్ళు రోహింగ్యాలని. ఇద్దరిని పట్టుకొని ఇద్దట్లో ఒక దొరికిని పట్టుకొని పోలీసు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఉల్టా మన మీద రెక్కి చేస్తుండ్రు. మనం వాళ్ళని పట్టుకునేది పోయి మన ఇండ్ల చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు పొద్దుగాలేంది. ఇటువంటి పరిస్థితి అయింది. మన బంగ్లాదేశీస్ చాలా మంది వచ్చిండ్రు, అందులో రోహింగ్యాస్ చాలా మంది ఉండ్రు. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరినీ రౌండప్ చేసి వీళ్ళని పంపించాలి. ఎన్ని రోజులు ఇక్కడ పెడతారు రోహింగ్యాలను? ఇల్లీగల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు ఎంతమందికి ఓటర్ ఐడి కార్డు ఉన్నా అది కూడా చేయాలి. ఓటర్ ఐడి రివిజన్ మళ్ళీ చేయాలి. ఎట్లయితే బీహార్ ఇక్కడ చేస్తుండ్రో ఇక్కడ కూడా చేయాలి. ఎందుకంటే నేను మొన్ననే ఒక వీడియో చూపెట్టిన 60 ఏళ్ళు బార్డర్ లేకుండే ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో. యుద్ధం గెలిచినాక కూడా బార్డర్ లేకుండే. దాదాపు 70 బంగ్లాదేశ్ ముక్కలు ఇండియాలుండే, 100 ఇండియా ముక్కలు బంగ్లాదేశ్లుండే. ఇక్కడి నుంచి అక్కడ ఫ్రీ పోతుంది 60 ఏండ్ల సంది. అయితే దాదాపు 4 కోట్ల బంగ్లాదేశీలు ఇక్కడికి వచ్చిండ్రు. ఇదే కాక నేను పాపులేషన్ గ్రూప్ సందర్భంగా నేను బంగ్లాదేశ్ పోయినుంటిని. ఇప్పుడు కాదు, 4 ఏళ్ల కింద యునైటెడ్ నేషన్స్ పంపించింది. బంగ్లాదేశ్ గొప్పగా చెప్తుండ్రు, మా దగ్గర జనాభా కంట్రోల్ బాగైంది, ఇండియాలో కాలేదు. ఇండియాలో కాదు, ఇండియాలో అయింది, తెలంగాణలో అయింది కంట్రోల్ మంచినే. ఎక్కడెక్కడ కాలేదు, అస్సాంలో కాలేదు, వెస్ట్ బెంగాల్లో కాలేదు, బీహార్లో కాలేదు, జార్ఖండ్లో కాలేదు, యూపీ. ఎందుకు? అక్కడ ముస్లిమ్స్ ఉంటారు, అక్కడ జనాభా కంట్రోల్ అయింది. ఇక్కడ అదే ముస్లిమ్స్ ఇక్కడ వస్తే కంట్రోల్ అయితే ఎందుకైతే లేదు? ఎందుకంటే వాళ్ళని ఎంతో మంది 4 కోట్ల మంది ఇక్కడ పంపించిండ్రు. మీరు పాపులేషన్ గ్రాఫ్ 4 రాష్ట్రాలలో చూడండి, బంగ్లాదేశ్ పాపులేషన్ గ్రాఫ్ చూడండి. బంగ్లాదేశ్ పాపులేషన్ తక్కువైంది, ఈ 4 రాష్ట్రాల్లో పెరిగింది. అది 4 కోట్ల మంది బంగ్లాదేశ్ ఉన్నారు. నేను అనుకుంటా అందులో దాదాపు 20 లక్షల మంది మా తెలంగాణలో కూడా ఉన్నారు. తప్పనిసరిగా ఇది బార్డర్ కంట్రోల్ అయితే మోడీ గారు చేసిండ్రు. ఉన్నోళ్లను గుర్తించి వాళ్ళని వాపస్ పంపించాలి. ఎవరికైతే ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయో ఇమీడియట్లీ రద్దు చేయాలి. అది కూడా చేస్తే మొన్న మహేశ్వరం సీటు బీజేపీదే ఉంటుండే. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ఉన్నాయి, వాటిని ఇక్కడ పేరు మార్చి వాళ్ళని అమలు చేస్తున్న కొన్ని అమలు చేయగలుగుతలేరు. ఎందుకంటే చాలా మటుకు పథకాలు 70% కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి, 30% డబ్బులు వీళ్ళు కట్టాలి, వీళ్ళ దగ్గర పైసలు లేవు, అందుకే అయితే లేవు. ఈ 2 ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొస్తానికే ఈ కాన్ఫరెన్స్ వచ్చిన. అంటే ముస్లింలు ఎంఐఎంను అక్బరుద్దీన్ వాళ్ళకే మానవత్వము ఇవి దృష్టిలో పెట్టుకొని యాక్ట్ చేయాలి, మన పేద హిందువులను చూడొద్దా, ఓన్లీ బిల్డర్లను దృష్టిలో పెట్టుకోవాలి. హైడ్రా ముందు వచ్చినప్పుడు ఎంతో మంది బీజేపీ వాళ్ళు కూడా మెచ్చుకున్నారు, ఓ మంచి పని చేస్తుంది మన. నేను ప్రత్యేకంగా హైడ్రాని మెచ్చుకున్నా. కొంతమంది అన్న నువ్వు బీజేపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కంటే మంచి పని చేస్తే మెచ్చుకుంటాం. కానీ 2 వారాలనే తెలిసింది వాళ్ళ నిజమైన స్వరూపం ఏంటంటే బిల్డర్లను ఆదుకోవాలి, పేదోళ్ళు హిందువులు ఉంటే వాళ్ళది కబ్జా ఉంటే తీసేయాలి, ముస్లింలకైతే లొంగిపోవాలి. ఇది మల్కం చెరువు, సల్కం చెరువు నేను నా సోషల్ మీడియా చూడని 8 ఏళ్ల కింద పెట్టిన. ఆడ కన్స్ట్రక్షన్ అవుతుంటే అది కబ్జా, సాధారణంగా చెరువు కబ్జా అయితే పక్కన, ఈ చెరువు మధ్యలో కట్టిండ్రు. కానీ వీళ్ళకి దమ్ము లేదు, ఎందుకంటే ముస్లింస్ వీళ్ళ ఓట్ బ్యాంక్. ఎంఐఎంకు భయపడతారు. ఎంఐఎం ఓల్డ్ సిటీని పాలించేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం కాదు, ఎంఐఎం. ఈ హైడ్రా దానిలో లొంగిపోయిండ్రు. హైడ్రాకున్న బలం ఏంటంటే వాళ్ళ బుల్డోజర్ బలం కాదు, వాళ్ళకు మంచి పేరు, క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ మొత్తానికే పోయింది. క్రెడిబిలిటీ లేని హైడ్రా అయింది. మొన్న మా వికారాబాద్లా లేక్ మధ్యలో కట్టిండ్రు, హైడ్రా అట్లనే చూస్తుంది. 2 చచ్చిపోయిండ్రు కూడా అక్కడ. హైడ్రా బోటింగ్ది లేక్ మధ్యలో బెడ్రూమ్ కలిసి ఏసీలు కట్టిండ్రు. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ టీఆర్ఎస్ నాయకులు అక్కడ పోయేద్దంటే రిక్రియేషన్ కొరకు అన్ని ఏదేదో పనులు చేసేది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అయింది, ఇప్పుడు హైడ్రా వచ్చింది. ఏం చేస్తున్నారు హైడ్రా? అవి అట్లే ఉన్నాయా లేదా? అయితే హైడ్రా అయితే క్రెడిబిలిటీ పోయింది, దాని గురించి మాట్లాడితే అవసరం లేదు.
ఫస్ట్ అంశమే, ఏ పార్టీలైనా పార్టీకి విరుద్ధంగా ప్రవర్తించేటోళ్ళు లేకుంటే పార్టీల గ్రూపులు చేసేటోళ్ళు నాకు అవసరం లేదు, పార్టీకి అవసరం లేదు. అండ్ నేను అది అటువంటి వాళ్ళను పార్టీలు ఉంటే సైన్స్ అను. మొన్న వికారాబాద్ పోతుంటే ఇక్కడో గ్రూపు అక్కడో గ్రూపు సరిదిద్దాలి వీళ్ళను. నేను సరిదిద్ది తీరుతాను, వాళ్ళని లైన్లో తీసుకొస్తాను. నేను సహించను. వాళ్ళు నాకంటే జూనియర్ ఉంటే కోపడతాను, తప్పనిసరి వాళ్ళని లైన్ తీసుకొస్తాను. తర్వాత నా సమానం ఉంటే వాళ్ళకు చెప్తాను, బై సాబ్ ఇట్లుంటే మంచిది కాదు. నాకంటే పెద్దోళ్ళు ఉంటే చెవులో చెప్తాను అన్న వాళ్ళు ఫీల్ అవుతుండ్రు. కానీ వీళ్ళని సరిదిద్దాలే. కొంతమందే ఉన్నారు తప్పనిసరి వాళ్ళు దారికి వస్తారని నా నమ్మకం. ఆ రోజు ఈశ్వరప్ప గారు కూడా నాతోటి ఉండే, వారు సీనియర్ నాయకుడు పరిగి నుంచి అండ్ రాష్ట్ర ఓబీసీ మోర్చా మెంబర్, వారు కూడా ఉండే. అయితే అవును, కోపంని నేను దాచుకోదలుచుకోలేదు. కోపం చూపెడతా, ఎవరి మీద చూపెడతా, ఎవరైతే తెలంగాణ దోసుకున్న కేసీఆర్ ఫ్యామిలీనన్నా వాళ్ళ మీద కోపం చూపెడతా. నేను శాంతియుతంగానే ఉంటా, కానీ నాకు కూడా కోపాలు ఉన్నాయి. పార్టీకి విరుద్ధంగా చేసేటోళ్ళను, పార్టీని గ్రూప్ చేసేటోళ్ళ కోపం ఉంటుంది, కోపం చూపెడతాను. తర్వాత ఇంకో విషయం మీరు ఏదో అంటున్నారు, మాంసమా, అది చాలా ముఖ్యమైన విషయం మీరు లేపిండ్రు. నేను పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్లో కూడా చెప్పిన పార్టీ మెంబర్స్కు, నేను కొత్తగా పార్టీలో జాయిన్ అయినప్పుడు 3 ఏళ్ల కింద నేను విచిత్రపోయినా. ఏంటంటే అధికారంలో లేదు, 30 ఏళ్ల సంది అధికారం లేదు బీజేపీ పార్టీ. అయినా కూడా 30 ఏళ్ల సంది ఓ బీజేపీ జెండా పట్టుకున్న కార్యకర్తలు ఉంటారంటే ఇది ఎంత గొప్ప పార్టీ, ఎంత గొప్ప కార్యకర్తలు. ఎందుకంటే వేరే పార్టీలు ఉంటుంది, మీకు అందరికి తెలుసు. 2 ఏళ్ళు అధికారం లేకుంటే వాళ్ళు అధికార పార్టీలకు దుంకుతారు, కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా. కానీ ఈ పార్టీలా 30 ఏళ్ల సంది అధికారం లేకుంటున్నారు. ఎందుకు? ఈ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. అదేం సిద్ధాంతం? జాతీయవాదం. దాన్ని హిందుత్వ అంటారు, హిందుత్వ అంటారు. ఈ సిద్ధాంతం గుండెలు పెట్టుకొని ఈ సిద్ధాంతం కొరకు పనిచేస్తుండ్రు, అట్లే పార్టీ కొరకు పనిచేస్తుండ్రు. అది 3 ఏళ్ల కింద. తర్వాత పార్టీలో జాయిన్ అయినాక నేను గమనించింది ఏంటంటే కొంతమంది మంచోళ్ళే పార్టీకి లాభమయ్యేటట్టు పనిచేస్తలేరు, ఇంకా పార్టీకి మంచితనంతో నష్టం చేస్తుండ్రు. అది చాలా కష్టం, వేరే పార్టీ వాళ్ళకి అర్థమయ్యేది చాలా కష్టం. అందుకే వివరంగా చెప్పిన మా పార్టీ వాళ్ళకు ఏంటంటే బీజేపీ పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీ, సిద్ధాంతం ఉన్న పొలిటికల్ పార్టీ. కేవలం సిద్ధాంతం కొరకు పనిచేసుడు కాక ఎలక్షన్స్ కొరకు గెలిచేది కూడా కొట్లాడాలి. అయితే ఉదాహరణంగా కొంతమంది ఉన్నారు నాతోటి, నా ఎలక్షన్స్ చాలా మంచిగా పనిచేసిండ్రు. ఆయనకు 5,000 రూపాయలు ఈ పని చేసుకరా, ఏ ఫ్లెక్సీలు పెట్టంటే ఆయన 4,550 రూపాయలు ఖర్చు పెట్టి వాపస్ వచ్చి నాకు లెక్క చూపెట్టి 450 రూపాయలు మిగిలినాయని నా జేబులో పెడతారు, ఒక్క పైసా తీసుకోకుండా. చాలా మంచి వాళ్ళు, నిజాయితీతో పనిచేసేటోళ్ళు. మున్గోడు ఎలక్షన్స్ పనిచేస్తే అక్కడ వచ్చి వాళ్ళ సొంత పైసలతోటి నా కింద పనిచేసిండ్రు. వాళ్ళు గుండెల జాతీయవాదం ఉంటుంది, గుండెల రామ భక్తులు ఉంటారు. కానీ వాళ్లకు ఎవరైనా మాంసం తినేటోడు ఉంటే కలవాడు, ఆయన బియర్ తాగేటోడు ఉంటే ఆయనతో కలవాడు, ఈయన విస్కీ తాగుతాడు కలవాడు, ఆయన సిగరెట్ తాగుతాడు కలవాడు. ఆయనకు క్రికెట్ గురించి అసలే తెలియదు, ఆయనకు సినిమాల గురించి తెలియదు, ఆయనకు రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి తెలియదు. అరే ఛాయ్ తాగుదాం అంటే నేను ఛాయ్ తాగాను, ఆవు పాలే తాగుతానంటాడు. అటువంటి వాళ్ళు రాజకీయాలకు సూట్ కారు, ఏమనంటే నష్టం. అటువంటి వాళ్ళు ఊర్లో రచ్చబండకపోతే అందరూ ఇంత బోరింగ్ వచ్చిండో ఉరికిపోతారు. అటువంటి వాళ్ళు మా పార్టీలో మంచోళ్ళు, నిజాయితీతో పనిచేసేటోళ్ళు. అటువంటి వాళ్ళు మా పార్టీలో ఉంటే మా పార్టీకి నష్టం అవుతుంది. ఎందుకంటే అటువంటి వాళ్ళు 10 మంది వస్తా 10 మంది ఉరికిపోతారు. అటువంటి వాళ్ళు మంచి సేవ చేయవచ్చు, సమాజానికి సేవ చేయవచ్చు, దేశానికి సేవ చేయవచ్చు. అటువంటి వాళ్ళు ఏదైనా ఎన్జిఓస్ ఉంటే చాలా మంచిగా, కానీ పొలిటికల్ పార్టీ పొలిటికల్ లక్ష్యంతో ఉంటే అది పార్టీకి నష్టమవుతుంది. అందుకే మీరు బీజేపీ పార్టీలు ఉంటే అందరితో మాంసం తినేటోటి, సిగరెట్ తాగుతోని, బియర్ అందరితో కలవాలి, దొంగతోటి దొరతోటి ఆ పార్టీ అందరితో కలవాలి, చెత్త చెదారంతో కలవాలి. ఎందుకంటే మా పార్టీ సింబల్ ఏంది? కమలం పువ్వు. కమలం పువ్వు దేనిలో పెరుగుతుంది? చెత్త చెదారం పెంటలు అంతా పెరుగుతుంది, కానీ ఆ బురద మాకు అంటొద్దు.
మీరు అట్లా చేయాలి. చెత్తా చెదారంతో ఉండదు, ఒక్క బురద మీకు అంటకుండా అట్లా పనిచేయాలి. మేము చెత్తా చెదారంతో కలవమంటే ఈ పార్టీలు ఉండొద్దు. అప్పుడు మీరు దేశానికి సేవ చేయండి, పార్టీకి సేవ చేయండి, ఎన్ని సేవ చేయండి. అయితే బీజేపీ పార్టీ, ఎందుకంటే ప్రత్యేకంగా ఇది వికారాబాద్కు సంబంధించింది, ఇది నేను రంగారెడ్డి జిల్లాలో అనను. ఎందుకంటే ఎంతో మంది పెద్ద నాయకులు బీజేపీ మంచిగా పట్టు ఉన్న పార్టీ, అది వికారాబాద్ జిల్లాలో ఎక్కువ చెప్తాను. ఎందుకంటే ఆడ 540 సర్పంచ్ల 3 సర్పంచ్లు మా వాళ్ళు, ఓన్లీ 3. నాకు మెజారిటీ వచ్చింది, కానీ నాకు మెజారిటీ వస్తే అది లాభం కాదు, పార్టీ పెరగాలి. కానీ 3 సర్పంచ్ గెలిచింది, అది బాధ కాదు. నాకు నిలబడ్డదే 25 మంది, అంటే 540 గ్రామ పంచాయతీలు ఉంటే నిలబడ్డదే 25 మంది. మాకేం కావాలి, నాకేం కావాలి? ప్రత్యేకంగా వికారాబాద్లా వచ్చే ఎన్నికలలో 540 గ్రామ పంచాయతీలు ఉంటే నాకు 500 క్యాండిడేట్లు కావాలి. 500 కాదు, ఒక 4x4, ఎందుకంటే అది ఏ రిజర్వేషన్స్ తెలియదు, ఎస్సీయా, ఎస్టీయా, ఓపెనా, మహిళ తెలియదు. ప్రతి గ్రామంలో నాకు 4 క్యాండిడేట్లు ఉండాలి, ఆ క్యాండిడేట్ తయారు చేయాలి. కానీ దానికంటే ముఖ్యం ఏంటంటే 10,000 ఎంత కాదు 6-7 వేల మధ్యలో వార్డు మెంబర్లు ఉన్నారు, 7,000 వార్డు మెంబర్లు కావాలి. ఇంతకుముందు నిలబడలేదు. పొలిటికల్ పార్టీ ఉంటే ప్రతి ఒక్కరు నేను నిలబడతానని పోటీ కావాలి. నాకేందంటే వికారాబాద్ బీజేపీ జిల్లా లక్ష్యం ఏంటంటే 6,000 వార్డు మెంబర్లు నిలబడాలి. 10 వార్డు మెంబర్ కంటే దాదాపు 60 ఓట్లే ఉంటాయి. ఆ 60 ఓట్లలో 6 ఓట్లు వచ్చినా సరే కానీ నువ్వు నిలబడాలి. ఫస్ట్ లక్ష్యం అది. అది ఉంటే ఒక పొలిటికల్ ఫోర్స్ గా ఆల్టర్నేట్ గా ఏర్పడుతుంది. అప్పుడు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవచ్చు. ఎంపీ అంటే ఒక ఎంపీ పేరు మీద గెలిస్తే అది పార్టీ గెలుపు కాదు, పార్టీ కింద నుంచి నిర్మాణం కావాలి. అటువంటి మేము అందరితో కలవాలి, సమాజంతో కలవాలి. అది నేను చెప్పింది.